ఈనాటి బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమానికి అదే విధంగా మేము ఇచ్చిన టార్గెట్ అచీవర్స్ ప్రైజెస్ కానివ్వండి మెమెంటోస్ కానీ ఇవ్వడానికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు రాష్ట్రానికే మంత్రి కానీ నాకు మాత్రం మిత్రుడు అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మరియు ఒక చిన్న సంస్థానంతో మొదలుపెట్టి ఈరోజు సిద్ధి వినాయక కంపెనీ హైదరాబాద్లో ఒక సామ్రాజ్యంగా విస్తరించడానికి కారణమైనటువంటి కారణభూతులైనటువంటి మార్కెటింగ్ మిత్రులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీరు నేను ఏదైతే 45 మిషన్ 45 అని ఒక పేరు పెట్టి ఒక ఫైన్ మార్నింగ్ 5 గంటలకు వచ్చిన ఆలోచనతోన మిషన్ 45 అనే పేరును సృష్టించి మీ ముందలా పెట్టిన రోజు మీరందరూ కూడా భయపడ్డారు. సార్ మీరు ఇన్ని టార్గెట్లు ఇస్తున్నారు, మిషన్ 45 డేస్లో ఇది సాధ్యమా అని అనుకున్నారు. కానీ ప్రభంజనం సృష్టించారు మీరందరూ సునామీ సృష్టించారు మీరందరూ సునామీ సృష్టించారు. కానీ ఒక్క 2 విషయాలు చెప్తే ఎక్కువ సమయం కూడా లేదు, మంత్రి గారు ఉన్నప్పుడు మనం ఎక్కువ సమయం కూడా మాట్లాడకూడదు. అయితే మీలోన ఉన్న శక్తి మీకే తెలియకపోయేది. చాలా సందర్భాల్లో చెప్పిన అయ్యా ఆంజనేయునికి కూడా తన బలం తనకు తెలియదు, అదే విధంగా మీకు కూడా మీ బలం తెలియదు. ఎప్పుడైతే మీరు ఛాలెంజ్ గా తీసుకున్నారో, ఎప్పుడైతే మీరు మీ పైన నమ్మకం ఉందో ఆ రోజు మీరు సాధిస్తారని 100 సార్లు చెప్పినా అది సాధ్యం చేసి చూపించిండ్రు. ఇంకొక విషయం, చాలా సందర్భాల్లో చాలా దగ్గర నాకు చెప్పారు ఏమని, సార్ నాకు అవకాశాలు వస్తలేవు సార్, నా టైం బాగాలేదు సార్, నా తలరాత బాగాలేదు సార్, ఎప్పుడు చూసినా ఇట్లనే ఉంటుంది సార్, నా తలరాత కాదయా, బ్రహ్మ సృష్టించి అందరూ ఒకటే తలరాత. కానీ మన మైండ్ సెట్ మారాలి. అవకాశాలనేది తనంతకు తాను రావు, అవకాశాలను సృష్టించుకొని మన వైపు మలుచుకున్న వాడే రియల్ హీరో. అవకాశాల కొరకు ఎదురు చూసేవాడు జీరో అవుతాడు లైఫ్ లో. వినరా, అవకాశాలను సృష్టించుకోవాలి కానీ లాక్కోకూడదు. అవకాశాలను సృష్టించుకొని మన వైపు తిప్పుకోవాలి. కానీ వేరే వాళ్ళకు వచ్చిన అవకాశాలను లాక్కుంటే కూడా తప్పవుతుంది. అందుకొరకే ఇప్పటి నుంచి నాకు అవకాశం రాలేదు సార్ అనే మాట నేను ఎప్పుడు కూడా వినకూడదు. మీరందరికీ దయచేసి చెప్తున్నా, మీరందరూ హీరోలే, మీరందరూ ఆంజనేయులే. మనం అనుకుంటే ఏదన్నా సాధించవచ్చు. ఇంకొక విషయం చెప్తా, మనం మనకుగా వాడుకుంటే లీడర్ అవుతాం, మనని వేరే వాడు వాడుకుంటే లేబర్ అవుతారు. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మీలోన ఎంత శక్తి ఉంది, నేను సాధిస్తా, నేను చేయగలుగుతా అంటే నీ వీరైతావు, నా వల్ల కాదు అంటే పక్కలో నేను లాక్కపోతాడు, ఏదో లేబర్ కింద పెట్టుకుంటారు. అందుకొరకే ప్రతి ఒక్క అసోసియేట్ కూడా అందరికీ కూడా సాధ్యమవుతుంది. అందరూ కూడా ఇప్పుడు చేసిన ప్రతి ప్లాట్ కూడా మిషన్ 45 డేస్ లా ఇన్ని ప్లాట్లు, ఇప్పుడు ప్లాట్లు అమ్మిన వాళ్ళు ఒక్కటే మనం ఇన్వైట్ చేసినాం. సో ఇంతమంది మీరు అనుకున్నారా, మీలోన ఈ పని ఇన్ని ప్లాట్లు అమ్మడానికి దీని వెనుక ఎంతో పట్టుదల ఉంది, ఎంతో కఠోర శ్రమ ఉంది. అహర్నిశలు కష్టపడి మీరు సాధిస్తేనే సాధ్యమైందని నేను భావిస్తా ఉన్నా. దానికి తోడు నేను కూడా ప్రతి నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు మేంబడబడ్డా. నేను మొన్న కలకత్తా పోయినప్పుడు 5 గంటలకు 6 గంటలకు ఒక 10 మందికి కాల్ చేసిన, ఎవరు లేవలే. అంటే మనం చేయాలనుకున్న గోల్ మన మనసులో 24 గంటలు తిరుగుతుంది. అది అయినప్పుడే మనం సాధ్యమవుతుంది. ఉదాహరణకు చెప్తా, మా మంత్రి గారు ఆయన ఎంత హార్డ్ వర్క్ అంటే నాకు ఆదర్శ పురుషుడు. ఆయన చూసే నేను నేర్చుకున్నాను, నిజంగా చెప్తా, అబద్ధం కూడా కాదు. ఎందుకనంటే మొన్న ఎలక్షన్లా రోజుకు 18 గంటలు 20 గంటలు కష్టపడ్డా. నేను నిజంగా చూసిన, ప్రత్యక్షంగా చూసిన. కేవలం 3-4 గంటలే పడుకుంటాడు, ఇప్పుడు కూడా అట్లనే పడుకుంటాడు. ఆయన నాకు ఈ విషయంలో ఆదర్శ పురుషుడు. ఏదైనా సాధిద్దామని అనుకున్నాడు, సాధించాడు. మా నియోజకవర్గంలో కేవలం 2 సర్పంచులు 3 ఎంపీటీసీలు 160 గాను. అటువంటి కాంగ్రెస్ పరిస్థితిలో ఆయన కష్టపడి, అందరం కష్టపడి, అంటే 2-3 సర్పంచులు ఉన్న కాన్స్టిట్యున్సీలా అంత వీక్ గా ఉన్న పార్టీని ఆయన ఎంత గుండె నిబ్బరం ఉంది, ఎంత ధైర్యంతోనే ఎదుర్కొని కష్టపడి ఈ విధంగా ఎమ్మెల్యే అయిండు, మంత్రి అయిండు. ఆయనను చూసే మేమందరం కూడా నేర్చుకున్నాం. ఈయన పనితనం ఎంత అంటే ఎలక్షన్స్ అప్పుడు కలిసి ఉండే వాళ్ళం.
రోజు ఆయన క్యాన్వసింగ్ పోతుండే, నేను ఒక పని, నేను వేరే రకరకాల జైనింగ్ కమిటీ అని ఆ కమిటీ కానీ నేను రోజు రాత్రికి 12-1 అయ్యేది. అయితే ఆయన ఏం చేసేవాడు, ఉదయమే 5 గంటలకు నిద్రపోడు, 2 గంటలు నిద్రపోతాడు. రోజు 5 గంటలకు నాకు ఫోన్ చేసేవాడు నిద్ర లేపనికి. ఇట్లా 3 రోజులైంది, 4 రోజులైంది. నాకేం కనీసం 7-8 గంటలు నిద్ర కావాలి. అరే ఇట్లా చేస్తాడు, ఎట్లా 5 గంటలు, ఒక రోజు 1-1:30 అయింది పడుకున్నాం. అన్న తర్వాత ఎట్లా 5 గంటలకు లేస్తాడని నేను ఏం చేసిన, నిద్ర సరిపోదని స్విచ్ ఆఫ్ చేసి పెట్టా. ఉదయం 5 గంటలకు ఇంటికి వచ్చిందా, ఇంటికి వచ్చి డోర్ కొడుతున్నాడు. అంటే అంత ఒక పని మీద అంత జ్ఞాపకం, మా పట్టుదల. ఏదన్నా కానీ మనం అనుకుంటే ఒక పట్టుదలతో మనలోనే ఉంటే ఖచ్చితంగా అది సాధ్యమవుతుందని మీరందరూ నిరూపించారు. ఇక ముందు కూడా నిరూపిస్తారు. నిరుత్సాహపడేటోళ్లకు నా తలరాత బాగలేదు, నా టైం బాగలేదు, నాకు పిల్లటం వచ్చింది, నాకు కుక్కాటం వచ్చింది అనేటోళ్లకు ఇప్పుడు అందరికి చెంప పెట్టు లాంటి గుణపాఠం నేర్పిన రాలేదా ఇప్పుడు మీరందరూ? ఇప్పుడు ఉందా తలరాత? ఉందా? ఏం లేదు. మన కష్టమే మన తలరాత, మన ప్రయత్నమే మన తలరాత. ఎప్పుడైతే మనం నర్వస్ అవుతామో పిల్లి కూడా మనం భయపెట్టిస్తుంది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇది సిద్ధి వినాయక కుటుంబము, మనమంతా ఎప్పటికీ కలిసి ఉండాలి. కాబట్టి ఎవరు చిన్న పుచ్చుకోకుండా పెద్ద మనసుతోన మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు మిషన్ 45 దురంధర్ 1 కలెక్షన్ల సునామీ ఎట్లయితే సృష్టించిందో, ఇప్పుడు మీ ముందల దురంధర్ 2 పెట్టిన. ఇప్పుడు కూడా ప్లాట్ల సునామీ సృష్టించాలి అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.